హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే 4.5 మినిట్స్లో చాలా అంటే చాలా ఈజీగా మీకు చూపించాను. కానీ నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఎంత టైం పట్టింది, అలానే ఎందుకు అంత టైం పట్టింది అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని అయితే లైక్ చేసి చూసేయండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఈ వీడియో చూసిన ఎవరైనా ఏమనుకుంటారు ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో చాలా బాగా కుట్టారు అనుకుంటారు కదా. నిజానికి ఈ వీడియో వెనుక ఉన్న కష్టం అయితే చాలా ఉంటుందండి. అది ఎడిటింగ్లో మనకైతే తెలియదు, చాలా అందంగా అయితే ఎడిట్ చేసి చూపిస్తాం కాబట్టి. సో ఎడిటింగ్ కనిపెట్టిన వాళ్ళకైతే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎడిట్ చేయడం వల్ల వీడియో అనేది ఎంత టైం పడుతుంది, అసలు ఎంత టైం బ్లౌజ్ స్టిచ్ చేస్తారో కూడా జనాలకి క్లియర్గా తెలియదు. సో దాని గురించి అయితే క్లియర్గా చెప్తాను, వినండి. ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి కటింగ్ అయితే చాలా ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్. బట్ వర్క్ బ్లౌజెస్కి మనము స్టిచ్ చేసేటప్పుడు కొన్ని బ్లౌజెస్కి అయితే కొంచెం ఫాస్ట్గానే అవుతాయి, కానీ కొన్ని బ్లౌజెస్ అనేది కొంచెం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది. నేను ఈ బ్లౌజ్ వచ్చేసరికి మిషన్ మీద స్టిచ్ చేసిన దానికన్నా హ్యాండ్ వర్క్ చేసిందే ఎక్కువ ఫ్రెండ్స్. హ్యాండ్ వర్క్ అంటే నేనేం వర్క్ చేయలేదండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ స్టోన్స్ అండ్ బీడ్స్తో అయితే ఉంది ఫ్రెండ్స్. మనం అలానే ఉంచి స్టిచ్చింగ్ అని చేసామంటే నీడిల్స్ అనేవి ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. అందుకని చెప్పేసి నేను వాటిని హ్యాండ్తో రిమూవ్ చేసి స్టిచ్ చేయాల్సి వచ్చింది. అందుకే నాకు ఎక్కువ టైం పట్టింది ఫ్రెండ్స్. అలానే ఏం రిమూవ్ చేశాను, ఎందుకంత టైం అనేది కూడా నేను చెప్తాను. ఇక్కడ మనము యాక్చువల్లీ వర్క్ బ్లౌజ్ అనగానే ఆది బ్లౌజ్ ఇచ్చి ఎవరైనా వర్క్ వేయించుకుంటారు కదా. ఇదైతే వర్క్ వేయించిన బ్లౌజ్ అయితే కాదు ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా బ్లౌజ్కే వచ్చిన వర్క్. అందుకే కొంచెం ఇక్కడ టైం అనేది వేస్ట్ అవ్వాల్సి వచ్చింది. వర్క్ ఉన్న సైజు అలానే వాళ్ళ బ్లౌజ్ సైజు రెండు ఈక్వల్గా లేకపోవడం వల్ల ఇంత అయితే టైం పట్టింది. అలానే హ్యాండ్స్ కూడా చూసారు కదా, ఇక్కడ వాళ్ళ అయితే చాలా చిన్న హ్యాండ్స్ ఫ్రెండ్స్. అలానే వర్క్ వచ్చిన హ్యాండ్స్ అయితే కొంచెం పెద్దయి, వాటన్నిటిని రిమూవ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయాల్సి వచ్చింది. అందుకే నాకు అంత టైం పట్టింది ఫ్రెండ్స్. చూసే వాళ్ళు ఏమనుకుంటారు, చాలా ఈజీగా ఉంది కదా స్టిచ్చింగ్ అనేది అనుకుంటారు కదా. అలా అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. ప్రతి దాంట్లో కూడా కష్టం అనేది ఉంటుంది, ఈజీగా ఏది అవ్వదు ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ అనేది స్టిచ్ చేస్తున్నాం కదా, ఇక్కడ గమనించినట్లయితే నెక్కి చిన్న చిన్న కట్స్ అనేవి వచ్చాయి. అలానే బ్లౌజ్ అంతా కూడా బోర్డర్కి అవుట్లైన్ అలానే కట్ వర్క్ అనేది వచ్చింది. బట్ అది బ్లౌజ్ అనేది స్టిచ్ చేసిన తర్వాత నెక్ దగ్గర తప్ప మిగిలిన ఎక్కడా కూడా కట్ వర్క్ అనేది కనిపించదు. ఎందుకంటే మనము ఆ కట్ వర్క్ అంతా కూడా హ్యాండ్తో రిమూవ్ చేసాం కాబట్టి కట్ వర్క్ అనేది కనిపించలేదు. యాక్చువల్లీ వాళ్ళ బ్లౌజ్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంది. సో వన్ సైడ్ కట్ వర్క్ అనేది రిమూవ్ చేయాల్సి వచ్చింది. ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చాలా తక్కువ టైమే పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే మనము మిషన్ మీద స్టిచ్ చేసింది చాలా తక్కువ టైమే, అంతా కూడా హ్యాండ్తోనే చేయాల్సి వచ్చింది కాబట్టి హ్యాండ్తో యూస్ చేసిన టైమే ఎక్కువ ఉంది. అసలు ఓవరాల్గా ఈ బ్లౌజ్కి ఎంత టైం పట్టిందంటే నాకైతే 3.5 hours టైం పట్టింది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే. అలానే మీకైతే ఎంత టైం పడుతుందో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే 3.5 hours టైం అనేది తీసుకున్నాను ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయడానికి. హ్యాండ్స్కి అయితే ఫుల్ వర్క్ అయితే చాలా వర్క్ కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది. హ్యాండ్స్కే ఎక్కువ టైం పట్టింది నాకు వచ్చేసి. మరి ఇంత కష్టపడి 8 hours స్టిచ్చింగ్ అనేది చేశారు కదా, ఈ బ్లౌజ్కి ఎంత మనీ తీసుకున్నారు అని డౌట్ రావచ్చు కదా. ఫస్ట్ నేను చెప్పే ముందు మీరైతే ఇలాంటి బ్లౌజులు వస్తే ఎంత మనీ తీసుకుంటారో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలానే నేనైతే 500 అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్. నాకైతే 500 తక్కువే అనిపించింది. ఎందుకంటే సైడ్ స్టిచ్చెస్ అనేది 1 స్టిచ్ నేను మిషన్ మీద వేసాను ఫ్రెండ్స్. కథమా స్టిచ్చెస్ అనేది హ్యాండ్తోనే స్టిచ్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ స్టిచ్ చేసే వాళ్ళకే దాని కష్టం ఏంటో తెలుస్తుంది. సో మనం ఎక్కువ మనీ అడిగినా కూడా ఏముందండి దీంట్లో చాలా ఈజీగా ఉంది కదా అంటారు, మనీ కూడా ఎక్కువ ఇవ్వరు ఫ్రెండ్స్. సో ఇలాంటి బ్లౌజులు అయితే మ్యాక్సిమం హైడ్ చేయడమే బెటర్ అని నా ఫీలింగ్. ఫైనల్లీ లుక్ అయితే చాలా బాగుంది, కస్టమర్కి కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్.